విదేశీ విరాళాల నియంత్రణకు ఉద్దేశించిన ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం దూకుడు తగ్గించింది. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపే అంశంపై విపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం బిల్లును జేపీసీకి పంపడం కాదు, పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. మాట్లాడలేదు ఇందాక. సవరణ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదింప చేయాలి అన్న ప్రయత్నాలకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా చివరి 3 రోజుల ఎజెండాలో ఈ బిల్లు కనిపించలేదు. తాజాగా బిల్లును జేపీసీకి పంపే అంశంపై విపక్షాల అభిప్రాయాలను కేంద్రం కోరుతున్నట్టుగా సమాచారం. అంటే బిల్లును హడావిడిగా ఆమోదించకుండా మరింత పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం కేంద్రం ప్రతిపాదనను అంగీకరించడం లేదు. బిల్లును జేపీసీకి పంపించడం మాత్రమే పరిష్కారం కాదని, పూర్తిగా విత్డ్రా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. బిల్లులోని కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వానికి ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన సంస్థలపై మరింత విస్తృత అధికారాలను కల్పిస్తాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ సవరణలో ఏ ఒక్క మతాన్నో లేదా వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కావని చెబుతోంది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, అలాగే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం పెంచడం, విదేశీ నిధులు దేశ భద్రతకు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగపడకుండా చూడటమే లక్ష్యమని చెబుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.